అన్నగారికి కూడా దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఒక ఫైల్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ అక్కడ కూడా చాలామంది ఈ ఎమ్మెనూరు ప్రాంతంలో ఎంఆర్పిఎస్ నాయకులు వీళ్ళ నాయకత్వంలో ఇడయ ప్రతాప్ వారి నాయకత్వంలో చేసిన కృషిని రాజకీయ నాయకులు అభినందించడం జరిగింది. ఆ తమ్ముడు ఈ విషయంలో నిజంగా ఇటువంటి వర్గీకరణ ఫలితాలు అనుభవించేంత వరకు ఈ కార్యక్రమాన్ని పోరాటాన్ని విస్తృతంగా చేయాలా, జాతిని ఖచ్చితంగా చైతన్యం కోర్టులో మీకు ఎన్నికలు పూర్తిగా సహాయ సహకారాలు మీరు చిన్న సంఖ్యని యువకుల్ని ముఖ్యంగా యువకుల్ని బాగా ప్రోగు చేసుకోండి. ఈసారి ఎమ్మెనూరు పట్టణంలోనే అతి తొందరలో మనం ఎంఆర్పిఎస్ కార్యాలయాన్ని కూడా భారీ ఎత్తున మనం ప్రారంభించుకోవాలి. ఎందుకంటే గ్రామాల్లో ఉన్నటువంటి యువకుల్ని మిగతా వారిని అంతా చైతన్యం చేయాలంటే మనకి ఎప్పుడైతే స్థలం కావాలి మీటింగ్ పెట్టుకోవడానికి. కాబట్టి ఎంఆర్పిఎస్ కార్యాలయాన్ని కూడా మనం భారీ ఎత్తున మనం ఓపెన్ చేసుకోవడానికి దానికి ఆర్థిక సమకూర్చుకోవాలి. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే ఆర్డర్ చేసుకోండి. మళ్ళీ వాళ్ళ ద్వారా చైతన్యం ఉన్నది గ్రామాలకు వెళ్ళాలి, జాతి బాగుపడాలి. కాబట్టి అదే ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఈ అరవింద్ సార్ గారు ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా కోరుచున్నారు. మనమంతా కూడా ఏకభావంతో ఏక మనసుతో ముందుకెళ్ళగలిగితే ఇంకా మనం అనుకున్నటువంటి వందకృష్ణ అన్న గారు అనుకున్నటువంటి అంబేద్కర్ గారు అనుకున్నటువంటి చక్కని మార్పులు రాజకీయ పరంగా విద్యా ఉద్యోగాల్లోనే కాదు రాజకీయ పరంగా కూడా మార్పు తీసుకురావాలి. రాజకీయంలో మనం కీలకమైనటువంటి పాత్ర పోషించే విధంగా మరొకసారి మనమందరం కూడా సంతోషిస్తూ అమరవీరులకు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ నేను ముగిస్తూ ఉన్నాను.